హలో అండి. అందరికీ నమస్తే అండి. నేను చేపల కూర వండుతున్నాను. కొంచెం రోజు వండుకునే కర్రీ కంటే కొంచెం డిఫరెంట్‌గా. మరి రెడీ చేసేద్దామా? చేప ముక్కల్లో కల్లుప్పు వేసి ఇలా గోధుమపిండి ప్యాకెట్ హ్యాండ్‌కి వేసుకొని క్లీన్ చేసేద్దాం. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసేద్దాము. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఈ కర్రీ చాలా బావుంటుందండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేద్దాము. ఇది మగ్గిన తర్వాత కారము, కొత్తిమీర వేసి ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న చాప ముక్కలు ఇందులో వేసేద్దాము. ఈ చాప ముక్కలు ఇందులో వేసి ఒకసారి కలిపి ఒక 15 నిమిషాలు సిమ్ముల్లో పెట్టి అలా ఉంచితే ఇప్పుడు మనం వేసిన ఈ ఉప్పు, కారం, మసాలా అన్నీ చాప ముక్కలకు పట్టి ఈ 15 నిమిషాల్లోనే ఇప్పుడు నేను చెప్పిన ఈ టేస్ట్ అనేది ఈ చేపల కూరకి వస్తుందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాం. ఓ 15 నిమిషాలు కర్రీ ఉడికితే రెడీ అయిపోయినట్టే చేపల కూర. రోజు వండుకొని కూర కంటే ఈ చేపల కూర కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి. మీరొకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్, ఫ్లేవర్ అనేది మీకే తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.